గెలుస్తాం, 25 ఎంపీ స్థానాలు మనవే, అహంకారానికి ఆత్మాభిమానానికి పద్య పోరాటం ఇది, జగన్ ఇంటికి సాగనంపుదాం. నెల్లూరు ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెదిరించే ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిన రోజు వచ్చింది, ధైర్యంగా నిలబడితే బంగారు భవిత మనదే. ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో శుక్రవారం రోడ్ షో అనంతరం నర్తకి సెంటర్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఇవి ధర్మం అధర్మం, విధ్వంసం అభివృద్ధి, జగన్ అహంకారం, తెలుగు జాతి ఆత్మాభిమానానికి జరిగే ఎన్నికలను అభివర్ణించారు. రాతియుగం పోయి స్వర్ణయుగం రావాలంటే ప్రజలంతా ఈ నెల 13వ తేదీన కూటమికి ఓటేయాలని కోరారు. దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి యువతకు భవిష్యత్తు ఉండదన్నారు. చివరికి ప్రజల ఆస్తులకు భద్రత లేదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు 2 వారాల సమయం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఈ కొద్ది రోజులు కష్టపడి ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు వేయించండి, ప్రతి ఓటు చాలా ముఖ్యమైన విషయం, మర్చిపోవద్దని చంద్రబాబు దిశానిర్దేశం చేశారన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. రాజ్యాంగ